స్టెప్ ఒకటే చాలా సంబంధించిన విషయాలు చెప్పబోతుంది. అసిస్టెంట్ పైలట్ ఇది మీ లెవెల్ వచ్చేసి 7th పే కమిషన్లో లెవెల్ 2 కేటగిరీ కింద వస్తుంది. ఇనిషియల్ పే అంటే బేసిక్ పే 19,900 ఉంటుంది. అలాగే దీనిపైన డిఏ ఇతర అలవెన్స్ కలుపుకొని స్టార్టింగ్ శాలరీ 45,000 ప్లస్ ఉంటుంది. అయితే అసిస్టెంట్ పైలట్కి మెడికల్ స్టాండర్డ్ ఏ1 మెడికల్ స్టాండర్డ్ గురించి తీసుకోవాలంటే నా నోటిఫికేషన్ చివరిలో చూడొచ్చు. అలాగే ఏజ్ ఏజ్ విషయానికి వస్తే ఫస్ట్ జూలై 1 26 వరకు 18 ఇయర్స్ నుంచి 13 ఇయర్స్ వరకు ఉండాలి. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అయితే అసిస్టెంట్ పైలట్ వేకెన్సీస్ అన్ని ఆర్ఆర్బీస్ కలిపి 11,127 ఉన్నాయి. అలాగే దీనికి లాస్ట్ డేట్ వచ్చేసి జూన్ 14 వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ జూన్ 14. అట్లాగే ఏజ్ రిలాక్సేషన్ ఏంటంటే అప్పర్ ఏజ్ లిమిట్ ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అట్లాగే ఆల్రెడీ రైల్వేలో పనిచేస్తున్నటువంటి గ్రూప్ డి అండ్ గ్రూప్ సి కేటగిరీ వాళ్ళకి వాళ్ళు యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళు అయితే 43 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అట్లా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 45 ఇయర్స్ ఆఫ్ ఏజ్ వరకు అప్లై చేసుకోవచ్చు. అయితే నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి అసిస్టెంట్ పైలట్గా జాయిన్ కావడానికి కావాల్సిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఫస్ట్ ఎస్ఎస్సి అండ్ ఐటీఐ ఇన్ రెలవెంట్ ట్రేడ్ ఉంటే సరిపోతుంది. ఐటీఐ ఎనీ ట్రేడ్ అయినా సరిపోతుంది. ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ ఉండాలి. లేదంటే ఎస్ఎస్సి ప్లస్ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ ఉండాలి. ఎస్ఎస్సి తర్వాత కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిషిప్ సరిపోతుంది. ఈ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ వాళ్ళకి గ్రూప్ డి జాబ్ వాళ్ళకి ఈ గ్రూప్ డి జాబ్లో 10 నుంచి 20% వరకు రిజర్వేషన్ కూడా ఉంది. థర్డ్ ఎస్ఎస్సి ప్లస్ డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్. ఎస్ఎస్సి తర్వాత 3 ఇయర్స్ పాలిటెక్నిక్ చేసినా కానీ దీనికి ఎలిజిబుల్ అవుతారు. తర్వాత డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ బీటెక్ బీటెక్ చేసిన ఇంజనీరింగ్ వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ప్రమోషన్ నెక్స్ట్ అసిస్టెంట్ పైలట్గా జాయిన్ అయిన తర్వాత వచ్చే ప్రమోషన్స్ గురించి చర్చిద్దాం. ఫస్ట్ అసిస్టెంట్ పైలట్గా జాయిన్ అవుతారా, ఇది లెవెల్ 2 పోస్ట్. అసిస్టెంట్ పైలట్గా 2.5 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా చేసిన తర్వాత సీనియర్ అసిస్టెంట్ పైలట్గా ప్రమోషన్ వస్తుంది. అది లెవెల్ 4 కేటగిరీ జాబ్. తర్వాత సీనియర్ అసిస్టెంట్ పైలట్ని రిజర్వేషన్స్ అండ్ వేకెన్సీస్ ఆధారంగా పైలట్ గూడ్స్గా ప్రమోట్ చేస్తారు. పైలట్ గూడ్స్ అనేది లెవెల్ 6 కేటగిరీ పోస్ట్. పైలట్ గూడ్స్ చేసిన తర్వాత డివిజన్స్ అండ్ జోన్స్ లో డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఇందులో గూడ్స్ చేసిన తర్వాత సీనియారిటీ అండ్ రిజర్వేషన్ బేసిస్ పైన పైలట్ ప్యాసింజర్ ప్రమోషన్ వస్తుంది. అది కూడా లెవెల్ 6 గాను ఇంక్రిమెంట్స్ ఉంటాయి. అడిషనల్ ఇంక్రిమెంట్ ఉంటుంది ప్యాసింజర్ పైలట్ ప్యాసింజర్ అయిన తర్వాత. వీళ్ళు ప్యాసింజర్ ట్రైన్స్ అవన్నీ ఆపరేట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత పైలట్ మేల్ ఎక్స్ప్రెస్ సీనియర్ ప్యాసింజర్ పైలట్లను రిజర్వేషన్స్ అండ్ వేకెన్సీస్ ఆధారంగా పైలట్ మెయిల్ ఎక్స్ప్రెస్గా ప్రమోట్ చేస్తారు. అలాగే ఇవే కాకుండా అసిస్టెంట్ పైలట్గా జాయిన్ అయిన తర్వాత జీడీసీ అనే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కూడా ఉంటాయి. దాంట్లో మాస్టర్ కానీ గార్డ్ కానీ వేరే కేటగిరీస్ కూడా వెళ్ళొచ్చు. అది కూడా ఎలిజిబుల్ ఉంటుంది.
Thank you for watching. Please subscribe for more videos and information. Thank you.